కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాటి ఎన్నికల్లో అంటే 2023 ఎన్నికల్లో కసిరెడ్డికి వచ్చినటువంటి ఓట్ల శాతం చూద్దాం. ఓట్ల శాతం ఎంత అంటే 37.41% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. మెజారిటీ ఎంత 2023లో వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 5410 ఓట్లు. సో అంత మెజారిటీతో ఆయన గెలుపొందారు. సో కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డికి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు పైన జనం ఏమనుకుంటున్నారు, జనం ఇచ్చినటువంటి స్కోర్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, బిగ్ టీవీ సర్వేలో ఏం తేలిందో మనం చూద్దాం. ఒకసారి అసెంబ్లీ హాజరు చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు అసెంబ్లీ నడిస్తే ఆయన హాజరైంది 36 రోజులు మాత్రమే. అంటే 19 డేస్ ఆయన హాజరు కాలేదు. ఇది కొంచెం బ్యాడ్ ప్రెజెన్స్ అని చెప్పొచ్చు. ఇక పూర్తిగా ఆయన హాజరు శాతాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కసిరెడ్డికి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు కసిరెడ్డి గురించి ఆ నియోజకవర్గ ప్రజలు? ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. కసిరెడ్డికి జనంలో పెరిగిన ఇమేజ్, సమస్యతో వస్తే వెంటనే పరిష్కారం చేస్తారనేది ఒకటి ఉంది. కసిరెడ్డి మొదటి నుంచి జనంలో ఉంటూ వస్తున్నారు. ఆయన గతంలో కూడా అంటే 2023లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఎలక్షన్స్ కంటే బిఫోర్. కానీ అప్పటికే ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సో ఎమ్మెల్సీగా ఉండగానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. వెంటనే టికెట్ తీసుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో అప్పటి నుంచి జనంలో ఉంటున్నారు, ఇమేజ్ అయితే పెరిగింది. ఏడాదిన్నరలో చాలా వరకు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది అనేది ఒకటి కనిపిస్తోంది. నెక్స్ట్, పట్టాలెక్కిన కల్వకుర్తి అభివృద్ధి, రోడ్లు, హాస్పిటళ్ళు, స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కసిరెడ్డి పట్ల క్యాడర్ కూడా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. నెక్స్ట్ సెగ్మెంట్లో వేగంగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. తర్వాత 309 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక ఒకటి ప్లాన్ చేసుకున్నారు. కల్వకుర్తిలో ప్రసూతి హాస్పిటల్స్ ప్రత్యేకంగా రాబోతుంది. అది అందుబాటులోకి వస్తే గర్భిణీలకి కొంచెం వైద్యం అనేది, నాణ్యమైన వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అమన్గల్లో స్కిల్ సెంటర్కు 10 కోట్లు, తద్వారా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ స్కిల్ సెంటర్ వల్ల. తర్వాత 4 R&B రోడ్లకు 163 కోట్లు కావచ్చు. తర్వాత కల్వకుర్తి R&B గెస్ట్ హౌస్కు 5 కోట్లు నిధులు తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, పంచాయతీ రోడ్లకు 78 కోట్లు, 5 హై లెవెల్ వంతెనలకు 15 కోట్లు, మాడుగుల ప్రభుత్వ స్కూల్కు 8.3 కోట్లు. ఇవన్నీ కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం చాలా వరకు ఉపయోగపడుతుంటాయి నిధులు తీసుకురావడం అనేది. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్, మాడుగుల డ్రైనేజీ పనుల కోసం 7.75 కోట్లు, అలాగే తలకొండపల్లి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసాం కావచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా కనిపించినాయి. సో కసిరెడ్డి నారాయణ రెడ్డి గురించి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించి? సాగు, తాగునీరుపైన ఫోకస్ లేదన్న జనం. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి ఒకెత్త అయితే దాంట్లో ఇంకా మరికొన్ని అవన్నీ అంశాలు ఉంటాయి. సాగునీళ్ళ విషయంలో కావచ్చు, తాగునీళ్ళ విషయంలో కావచ్చు, ఇవన్నీ ఫోకస్ పెట్టాలి అని జనం అనుకుంటున్నారు. సో అది మైనస్ పాయింట్గా కనపడుతుంది. మీర్ కెనాల్ పైన ఫ్లైఓవర్ హామీ ఏదన్నా జనం. మీర్ కెనాల్ అనేది ఇప్పుడు కల్వకుర్తి కాబట్టి మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటుంది అక్కడే కాబట్టి దానిపైన దానికి సంబంధించినటువంటి కాల్వే మీర్ కాల్వ, మీర్ కెనాల్. సో మీర్ కెనాల్ పైన ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తామనేది ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు దానిపైన ముందడుగు పడట్లేదు కాబట్టి అది మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా ప్రచారంలో వెనుకంజ, పెద్దగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోరు అనేది కూడా అది మైనస్ పాయింట్. ప్రభుత్వ స్కీములపైన ప్రచారంలో కూడా వెనుకంజ. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కావచ్చు, తను చేసే యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరు అనేదే మైనస్ పాయింట్స్. అంటే తన వ్యక్తిగతమైనటువంటి ఇబ్బంది అది. ఇక మైనస్ పాయింట్స్ చూసాం, ప్లస్ పాయింట్స్ చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు, కల్వకుర్తి జనం ఏం కోరుకుంటున్నారు అలా ఎమ్మెల్యే దగ్గర నుంచి? పాడి రైతుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. పాడి రైతులు చాలా వరకు అలా బిల్లులు క్లియర్ కాక చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఆ మధ్యకాలంలో అయితే వాళ్ళు మొత్తం పాలు కింద పారబోసి మరి నిరసన తెలిపారు, మా పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వాలి అని. విద్యుత్ కోతలు ఉంటున్నాయి, అవి తగ్గించాలి. మిషన్ భగీరథ నీటి సరఫరా పెంచాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, వెల్లండి మండలంలో సాగునీళ్ళు లేక సమస్యలు వస్తున్నాయి. వెల్లండిలో అలాగే కల్వకుర్తి లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అనేవి ఆ ఏరియాకి సంబంధించినటువంటి పనులు, దాన్ని వేగవంతంగా చేయాలనేది జనం కోరుకుంటున్నారు. సో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో మరి బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏందో చూద్దాం. రిజల్ట్ స్కోర్ చూస్తున్నాం. 44% అనుకూలంగా, వ్యతిరేకంగా 27%, తటస్థంగా 29% ఉంది. సో అనుకూలం అయితే
అంటే ఓకే బెటర్గా ఉన్నప్పటికీ కూడా తక్కువనే అని చెప్పాలి. తక్కువగా అనిపిస్తుంది. 50% లోపే ఉంది. 44% మాత్రమే అనుకూలత కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం 27% వ్యతిరేకత, తటస్థం 29. రెండు కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో వీటిలో వ్యతిరేకతను తగ్గించుకోవాలి, తర్వాత తటస్థాన్ని తగ్గించుకోవాలి. తద్వారా అనుకూలతలు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు, లేదంటే ప్రజలు అనేక అంశాల గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు తీర్చగలగాలి, వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఒపీనియన్ తెప్పించుకునేటువంటి ప్రయత్నం అనేది మీ దగ్గర నుంచి జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 44%.